హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. రావణ్ అసలు జన సైనికులు రావణ్ ఎక్కడైనా కనిపిస్తే అదే ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ కొద్దిగా బయట కనిపించిన తనపైన దాడి చేయడానికి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అయితే రావణ్ని అరెస్టులు చేస్తూనే ఉన్నారు. పిఠాపురం నుంచి సర్పవరంలో పిఠాపురంలో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత సర్పవరం పోలీసులు తీసుకెళ్ళారు. సర్పవరంలో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత మచిలీపట్నం పోలీసులు కాకినాడ నుంచి అరెస్ట్ చేసుకుని తీసుకొస్తారు. ఈ మొత్తం అరెస్ట్ మీద అరెస్టులు, బెయిల్ మీద బెయిల్ రావణ్కి వస్తూనే ఉన్నాయి. కానీ రావణ్కి బెయిల్ వచ్చిన ప్రతిసారి జన సైనికుల గుండెల్లో పాపం తీరని బాధగా తయారైపోయింది. అరే ఏం చేయలేకపోతున్నామే, కోర్టు వెంటనే బెయిల్ ఇస్తుంది, ఏంది మన బ్రతుకులు, ఏదో కొడదామనుకున్నాం, జైల్లో పెడదామనుకున్నాం, రిమాండ్కి తీసుకెళ్దాం అనుకున్నాం, ఏది ఇంత జరిగినా కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉండేది అంటూ పాపం ఏది జరగని దానికి వీళ్ళు పాపం పిక్కొని చచ్చిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడైతే అతనున్న పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒకరు కాదు ఇద్దరు కాదు దండోపదండాలుగా జనాలు, జనసేన పార్టీ రౌడీలని చెప్పాలా, గూండాలని చెప్పాలా. అరే మొన్నే కదా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి చెప్పి సెక్షన్స్ కూడా చదివాడు, ఇలా పట్టుకొని సెక్షన్స్ రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి, ప్రశ్నించాలి, అతిగా చేయకూడదని ఓవర్ యాక్షన్ చేసి చెప్పాడుగా. ఆ ఓవర్ యాక్షన్కి మరి మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారేంటి అంటే పవన్ కళ్యాణ్ గారు పైకి మాత్రం అలా చెప్పి వెనక నుంచి ఫోన్ చేసి వెళ్ళి ఏసేంటి రా అంటున్నాడే ఏంటి అంటే మీరు చేసే ఓవర్ యాక్షన్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఇప్పటివరకు ఇనుగుదూరు కృష్ణా జిల్లా పోలీస్ స్టేషన్లో రావణ్ ఉంటే గోడలెక్కి దూకెళ్ళి మళ్ళీ రావణ్ని కొడటానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. అసలు ఏంద్రా మీ ప్రాబ్లం? మనిషిని కొడితే మళ్ళీ మిమ్మల్ని మూసేస్తారన్న విషయం తెలీదా? ఒక మనిషి పైన దాడి చేస్తే అహో దొమ్మి అనమాట. ఇప్పుడు ఒక గుంపుగా 10 మంది 20 మంది వెళ్ళి కొడితే ఎవరిని ఏమీ చేయలేరు కదా అనేది మీ ధైర్యం. అంతేగాని మీ దగ్గర ఎవరి దగ్గర దమ్ము లేదు. ఒక్కడే ఒంటరిగా వీడియోలు చేస్తున్నప్పుడు ఏ ఒక్కడు మాట్లాడే దమ్ము కూడా చేయలేదు. ఇప్పుడేంటి, అరెస్ట్ అయ్యి అక్కడికి వెళ్తే అక్కడ కొట్టాలి, అరెస్ట్ అయ్యి ఇక్కడికి వెళ్తే ఇక్కడ కొట్టాలి, ఇలా సొల్లు కబుర్లు చెప్తున్నారంటే ఈ ఎవడో ఆడియో ఒకటి రిలీజ్ అయింది. అంటాడు రావణ్ణి ఎలాగైనా మనం దెబ్బ పడాలి ఈరోజు అంటున్నాడు. మీకు అది వినిపిస్తే ఒకసారి వినండి. రావణ్ణి ఎలాగైనా దెబ్బ పడాలి అంట. ఏంద్రా దెబ్బ పడేది? చూడండి ఆడియో. రావణ్ గారి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి, నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గారి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి, నేను సిద్ధం. మళ్ళీ చెప్పు, మళ్ళీ అంటారు మా వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గారి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి, నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గారి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి, నేను సిద్ధం. ఈయన పేరు జనసేన నాయకుడు గల్లా తిమోతి అంట. ఆయన ఆడియో ఇది. ఏమయ్యా గల్లా తిమోతి, మచిలీపట్నంలో దెబ్బేస్తావా? నీకు ఏం అర్థం కావట్ల పరిస్థితి. ఇప్పుడు రావణ్ మొన్నటి వరకు ఒక సామాన్య వ్యక్తిలా, ఒక యూట్యూబర్ లాగే ఉండేవాడు. ఎప్పుడైతే మీరు కేసులు పెట్టి మళ్ళీ కేసు మీద కేసు పెట్టి మళ్ళీ కేసు మీద కేసు పెట్టి ఆయనకి బెయిల్ వస్తూ బయటకు వస్తూ ఇట్లా అంటూ బెయిల్ వస్తూ బయటకు వస్తూ ఇట్లా అంటున్న ప్రతిసారి రావణ్ రేంజ్ ఏ రేంజ్కి వెళ్ళింది తెలుసా? ఇప్పుడు ఈ రావణ్ రేంజ్ పవన్ కళ్యాణ్ దాటి పైకి వెళ్ళింది బాసు. ఒక కామన్ యూట్యూబర్, కామన్ జర్నలిస్ట్గా తన భావాన్ని, తన వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని అద్భుతంగా అటువంటి ఎనాలిసిస్లు చేసి అప్పుడప్పుడు బూతులు మాట్లాడతాడు అనుకోండి. అలా చెప్తే కానీ అర్థమయ్యేది కదని. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎంని ఎదుర్కొని పోటీ చేసే స్థాయికి తీసుకెళ్లారంటే హ్యాట్స్ ఆఫ్ టు జనసేన. పవన్ కళ్యాణ్కి ఇంతకన్నా ఒక వ్యక్తిని పైకి తీసుకురావడం పవన్ కళ్యాణ్కి ఆయన జన్మలో జరగదు. ఇప్పుడు రావణ్ చుట్టూ రోజు రోజుకి ప్రజలు, ఫ్యాన్స్, ఆయన ఛానల్ చూసే వాళ్ళు అందరూ పెరుగుతూ ఉన్నారే. ఆయన పవన్ కళ్యాణ్ రేంజ్ దాటి పైకి వెళ్ళిపోయాడే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని తిట్టినోడు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ కదా. మరి అది తట్టుకోలేక కేసులు పెట్టి తిప్పుతున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి కొట్టినా ఏం చేసినా రావణ్ నవ్వుతూనే ఉంటాడు. ఆయన రేంజ్ అక్కడికి వెళ్ళింది. ఒక్క రజనీకాంత్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, ఒక రేంజ్కి వెళ్ళేట వరకే మాటలమ్మా, ఆ తర్వాత మొత్తం కోతలే అంటారు కదా. అలా ఉంది ఇప్పుడు రావణ్ పరిస్థితి. ఇక్కడ ఎనుగదూరు కృష్ణా జిల్లా పోలీస్ స్టేషన్లో వాళ్ళ గోడకి దూకుతున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు.
దారుణంగా ఓడలకి మరిపోతుంటే పోలీసులు ర్యాక్ కొడతారు అంటారు కదా, అలా ర్యాక్ కొడతా ఉన్నా కూడా జన సైనికులు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీకు నాకు ఒక చిన్న ప్రశ్న, ఈ జన సైనికులంతా ఇలా వెళ్తూ ఉన్నారు కదా, మరి ఇది చట్ట వ్యతిరేకత కిందకు రాదా? అంటే ఇది మీరు మొన్న చదివి వినిపించినటువంటి సోకాల్డ్ XYZ చట్టాల్లో వీళ్ళపైన కూడా యాక్షన్లు తీసుకోవచ్చా, లేదంటే మన పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి చూసి చూడకుండా వదిలేద్దామా? మీరే చెప్పాలి. అయితే ఇదంతా జరుగుతుంటే రావణ్ మాత్రం పోలీస్ స్టేషన్లో నవ్వుతా దర్జాగా కూర్చున్న ఒక ఫోటో చాలు వీళ్ళందరికీ కౌంటర్ చేయడానికి. ఆ ఫోటో కూడా పక్కన పెడుతున్నా. అసలు అతని భావంలో కానీ, అతని నడవడిలో కానీ, అతని ఫేస్లో కానీ ఒక్కింతైనా కూడా ఇంత ఎంటుక వ్రాసిలో కూడా భయం లేదు. ఎందుకంటే తెగించినోడికి భయమేంది భయ్యా, అరెస్ట్ చేస్తారని తెలిసిన మరుక్షణమే వీడియో చేశాడు. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకుని ఇలాగే స్టాండ్ అయి ఉంటా, పవన్ కళ్యాణ్ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్, నో డిస్ అని చెప్పాడు రావణ్. సరే, ఇప్పుడు ఏం చేస్తారు? కోర్టులను దాటి మీరు ఆయన పైన దాడి చేస్తారు. దాడి చేసిన తర్వాత ఏంటి పరిస్థితి? ఇంకా సింపతి పెరుగుతుంది, ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు. ఈసారి బయటకు వచ్చి ఇంకా గట్టిగా ప్రజల్లోకి వెళ్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇంకెక్కడుంది? ఈసారి పవన్ కళ్యాణ్ తొక్కిపట్టి నారదీస్తాడు. అర్థం చేసుకోండి, ఎంతలో ఉండాలో అంతలో ఉండాలా. గుట్టు చప్పుడు కాకుండా అరెస్ట్ చేసామా, శిక్ష వేయించామా, వదిలేసామా అన్నట్టుంటే ప్రాబ్లం లేదు. కావాలని మీరే ఆయన హీరోని, స్టార్డమ్ని పెంచుకుంటా పవన్ కళ్యాణ్ పైన పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలో ఆయనకే అర్థం కాదు. చూద్దాం. సో ఓవరాల్గా రావణ అనే వ్యక్తి చిన్న యూట్యూబర్ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం వల్ల ప్రకాష్ రాజ్ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఏంటిది అనేసి హితబోధ కూడా చేయటం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. అలా కాదు, రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఈజ్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon. చూశారు కదా, కక్షలు కార్పణ్యాలు ఎందుకు, వదిలేయండి. 30 కేసులు పెట్టారంటూ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు. 30 కేసులు పెట్టారా, సిగ్గు అంటూ ప్రతి ఒక్క జనం మాట్లాడారు. ఒక సామాన్యుడి పైన ఒక్క ప్రశ్నిస్తే కింద భూమి వణికిపోతుంది మీకు. అటువంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకొల్లోలం అయిపోయిద్దేమో నాకు తెలిసి. సో ఓవరాల్గా రావణ్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆయన పైన దాడి చేయడానికి పెద్ద పెద్ద తురుముకాలను వచ్చినా కూడా ఏం చేయదు. పొరపాటున దెబ్బేస్తారేమో, దెబ్బేసినా కూడా ఏకతో సమానం. ఆయనకు వచ్చినటువంటి క్రేజీ, ఆయనకి పెరిగినట్టు బలం ముందు చూసుకుంటే అర్థమవుతుంది కదా. రామ్వన్ అనే ఒకడు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించి తప్పుల్ని ఎత్తి చూపించి నువ్వు మాట్లాడింది తప్పు అంటూ చెప్పాడు. రాబోయే ఎన్నికల్లో కూడా నీకు ఏదో చేస్తారని కూడా వార్నింగ్ ఇచ్చాడు. సో ఆ మాటలు నా నోటితో నేను చెప్పలేను. సో ఓవరాల్గా రావణ్ బికమింగ్ ఏ హీరో, రావణ్ బీ ఏ సూపర్ స్టార్. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆయన ఇంక పట్టుకోవడం కష్టం. ఈసారి ఆయన ఒక వీడియో పెడితే ఇంతకుముందు 70 నుంచి లక్షల్లో చూసేవారు, ఈసారి 2-3 లక్షలకి వెళ్ళిపోయింది. మీ మీరు చావండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీ సపోర్ట్ రావణ్. రావణ్ అనే ఒక గొంతుగా బయటికి రావాల్సిందే ప్రతిసారి. ఎందుకంటే అలా చెప్తే తప్పించి కొంతమందికి ఎక్కట్లా, అలా చెప్తే తప్పించి ప్రజల్లోకి వెళ్ళట్లా. సో మేము అంత గట్టిగా చెప్పలేకపోయినా ఆ విషయాన్ని చాలా సాఫ్ట్గా మీకు అందజేస్తాం. రావణ్కి మేము సపోర్ట్ చేస్తున్నాం. వాస్తవాలనే మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని, చేసిన గావు కేక అరుపుల్ని తిరిగి ఆయన చేశాడు. అంతకు మించి ఏం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీకు కూడా అర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.